ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మావయ్య. అమ్మ భూమి, డిస్టర్బ్ చేశానా? లేదు మావయ్య. నీకు రాత్రంతా నిద్ర పట్టనివ్వని ఓ తీపి కబురు చెప్పమంటావా? మా మీరా అత్తయ్య మీకు విడాకులు ఇస్తానందా. మా శ్రీవారు ఫోన్ చేసి ఇంటికొచ్చేయండి నాన్న, మాతో సంతోషంగా ఉండండి అని అన్నాడా? నాతో బాగానే ఆడుకుంటున్నావమ్మా. లేకపోతే మనకి తీపి కబుర్లు ఏముంటాయి మావయ్య? నిద్ర పట్టక నీతో 5 నిమిషాలు మాట్లాడదామని కాల్ చేశానని చెప్పొచ్చు కదా. లేదమ్మా, నిజంగా ఇది నీకు తీపి కబురే. మీ నాన్న నిన్ను తన కూతురుగా, నా కొడుకుని తన అల్లుడుగా అంగీకరిస్తున్నాడు. ఊరుకోండి మావయ్య. నేను మీ మీద జోకులు వేశానని మీరు కూడా నా మీద జోకులు వేస్తున్నారా? లేదు భూమి, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఆ అపూర్వ ఉండగా అది అయ్యే పని కాదు, కానీ ఏదైనా కొత్త జోక్ వేయండి మావయ్య. మీ శారద అత్తయ్య మీద ఒట్టు. నేను చెప్పేది నిజం. మావయ్య, నిజమా? నిజం భూమి. ఎలా ఎలా సాధ్యమైంది మావయ్య? మనకి మంచి జరుగుతున్నప్పుడు కారణాలు వెతకూడదమ్మా, ఆ క్షణాలని ఆనందించాలి. లేదు మావయ్య, ఏదో కారణం లేకుండా మా నాన్న అంత త్వరగా ఒప్పుకోరు. తన కూతురుగా మా నాన్న మనసు ఏంటన్నది నాకు బాగా తెలుసు మావయ్య. ఏం జరిగింది? భూమి, నీకు గుర్తుందా, మొట్టమొదటిసారి గగన్ మన ఇంటికొచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్ళడానికి ముందు నేను నీకో మాట చెప్పాను. కన్నబంధాన్ని కాలం పరీక్షిస్తుందేమో గాని శాశ్వతంగా మాత్రం విడదీయలేదు. నువ్వెక్కడున్నా వచ్చి నువ్వు బావుండాలనే ఆలోచిస్తాడు గాని వాణ్ణి వదిలేయమని చెప్పడు. అంటే భూమి, మీ నాన్న కూడా నాకు అదే చెప్పారమ్మా. ఎన్నో ఏళ్లగా భూమి నాకు దూరంగా ఉంటుంది, ఇంకా ఎందుకు నాకు ఈ పంతం కేపి గగన్ని అల్లుడిగా ఒప్పేసుకుంటే నా కూతురు నా ఇంటికొచ్చి పోతూ ఉంటుంది కదా అన్నారు. మావయ్య, అసలు నేను నమ్మలేకపోతున్నాను. భూమి, రేపొద్దున నిన్ను నా కొడుకుని పిలవడానికి మీ నాన్న అక్కడికి వస్తారు కదా, అప్పుడు నమ్ముదుగానే. గుడ్ నైట్. గుడ్ నైట్ మావయ్య.